భారత్లో నవంబర్ 1 తారీఖు నుండి కొన్ని ముఖ్యమైన ఆర్థిక, రెగ్యులేటరీ మార్పులు అమలులోకి వస్తాయి. అక్టోబర్ 2025 లెక్క ప్రకారం. ముఖ్యమైన వివరాలు ఇక్కడ చూద్దాం. బ్యాంకింగ్, ఆర్థిక నిబంధనలు. బ్యాంక్ నామినేషన్ రూల్స్. బ్యాంకింగ్ చట్టంలా పెద్ద మార్పులు చేసిండ్రు. దీనివల్ల కస్టమర్లు ఇట్ల చెయ్యొచ్చు. ఒకే బ్యాంక్ అకౌంట్, లాకర్ లేదా సేఫ్ కస్టడీ ఐటెంకి నలుగురిని నామినేట్ చెయ్యొచ్చు. ప్రతి నామినీకి ఎంత వాటా, ఎంత పర్సెంటేజ్ ఉంటదో చెప్పొచ్చు. ఒకేసారి నామినీలను పెట్టుకోవచ్చు లేదా ఒకరి తరువాత వచ్చేటట్లు పెట్టుకోవచ్చు. ఒకరి తర్వాత ఒకరు అనే పద్ధతి సేఫ్ కస్టడీ, లాకర్లకి మాత్రమే వర్తిస్తది. ఎస్బీఐ కార్డ్ ఛార్జీలు. ఎస్బీఐ కార్డ్ వాడేవాళ్లకు కొన్ని ట్రాన్సాక్షన్ల మీద 1% ఫీజు పడుతుంది. చదువుకు సంబంధిన పేమెంట్స్ అవి థర్డ్ పార్టీ అప్లికేషన్ల, ఉదాహరణకు మోబిక్విక్, క్రెడ్ ద్వారా చేస్తే. రూ1000 కన్నా ఎక్కువ ఉన్న డిజిటల్ వాలెట్ టాపప్ ట్రాన్సాక్షన్ల మీద. పిఎన్బి లాకర్ ఛార్జీలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ పిఎన్బి దేశం మొత్తం మీద లాకర్ రెంట్ ఛార్జీలను తగ్గించబోతోంది. వాళ్లు ప్రకటించిన 30 రోజుల తర్వాత ఇవి అమలులోకి వస్తాయి. ఐడి, ఆధార్ అప్డేట్స్. కొత్త అప్డేట్ ఫీజులు. ఆధార్ అప్డేట్ల ఫీజులు మార్చిండ్రు. డెమోగ్రాఫిక్ అప్డేట్లకి పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ ₹75. బయోమెట్రిక్ అప్డేట్లకి వేలిముద్రలు, కంటిపాప స్కాన్లు ₹125. పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితం. పిల్లలకి తప్పనిసరిగా చెయ్యాల్సిన బయోమెట్రిక్ అప్డేట్ ఫీజు సాధారణంగా 5, 7, 15, 17 ఏళ్లకి 1 సంవత్సరం పాటు తీసేసిండ్రు. ఆన్లైన్ అప్డేట్లు. యూజర్లు కొన్ని డెమోగ్రాఫిక్ వివరాలు, అడ్రస్ లేదా పేరు లాంటివి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చెయ్యకుండానే ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్, పెన్షన్, పన్నులు. పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికెట్. రిటైర్ అయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల పెన్షన్ రావడం ఆగకుండా ఉండాలంటే వాళ్ల వార్షిక లైఫ్ సర్టిఫికెట్, జీవన్ ప్రమాణ్ నవంబర్ 1 నుండి నవంబర్ 30 లోపల సమర్పించాలి. ఎన్పీఎస్ నుండి యూపీఎస్కి మారే చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్ నుండి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్కి మారడానికి ఉన్న చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడిగించిండ్రు. జీఎస్టీ స్లాబ్ సరళీకరణ. కొత్త జీఎస్టీ సిస్టమ్ అమలులోకి రావచ్చు. దీనితో ఇప్పటికున్న స్లాబ్ స్ట్రక్చర్ను 2 ప్రధాన స్లాబ్లుగా, ఎక్కువగా 5, 18% కావచ్చు. ఇంకా లగ్జరీ, సిన్ గూడ్స్కి 40% ప్రత్యేక రేటు ఉంటది. 12, 28 స్లాబ్లను తీసేస్తారు. ఎల్పీజీ ధర. ఎల్పీజీ సిలిండర్ల ధరలు మారుతాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రతి నెల 1వ తారీఖున ఎల్పీజీ సిలిండర్ల, ఇంటికి వాడేవి, కమర్షియల్ వాడేవి 2 ధరలను మారుస్తాయి. కొత్త ధరలు నవంబర్ 1న ప్రకటిస్తారు.